నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా కొడుకు దాసారపు కార్తీక్, మాది మానకొండ మండలం పచ్చును గ్రామం. నా పేరు సదయ్య. గత కొద్ది రోజుల నుంచి ఎంఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కరీంనగర్ సీతారాంపూర్ కాలనీ హెడ్ ఆఫీసు, మెడికల్ కాలేజీ మెయిన్ బ్రాంచ్, అక్కడ గత కొద్ది సంవత్సరాలుగా నేను పనిచేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో నాకు హెల్త్ ఇష్యూస్ రావడంతో నేను బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఒక 2-3 సార్లు మా అబ్బాయిని అక్కడ ఉన్న సార్లు చూసి, మీ అబ్బాయి ఏం చదివిండు, ఏం చేస్తున్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు అంటే, సార్ మా అబ్బాయి డిగ్రీ BA చేసిండు, అందులో కంప్యూటర్ కూడా కంప్లీట్ చేసేసిండు, అంటే మనకు ఏమైనా పని ఉంటే పంపిస్తావా అంటే, సార్ పంపిస్తా అని నేను చెప్పడంతో మా అబ్బాయి 5వ నెలలో దాదాపుగా ఒక 19-18 తారీఖు నాడు మా అబ్బాయి అక్కడికి పోవడం జరిగింది. ఆ క్రమంలో 10 రోజుల సమయంలో ఒక మన ఇంజనీరింగ్తో సైటు ఇన్ఛార్జి ఎవరైతే మన సతీష్ పాటిల్ అయితే ఉన్నారో, అతడు ఫోన్ చేయడం ద్వారా, ఇంజనీర్తో అసిస్టెంట్గా పనిచేస్తాడు మీ అబ్బాయి, నెలకొక 15,000 రూపాయలు సాలరీ ఇస్తాం, పంపిస్తామంటే, సరే పంపిస్తా అని నేను చెప్పడం జరిగింది. పంపించినాక గత 10 రోజుల వ్యవధిలోనే హుస్నాబాద్ సైట్కు, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పడితే ఆ సైట్లోకి తీసుకెళ్ళి, ఆ సైట్లో నుంచి హుస్నాబాద్ చెరువుకి వెళ్ళి, ఆ హుస్నాబాద్ చెరువులోకి ఈతకని తీసుకెళ్ళి, అక్కడ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ హుస్నాబాదు మన హాస్పిటల్ ఇన్ఛార్జి ప్రదీప్ రెడ్డి, సబ్ కాంట్రాక్టరు అబీబీ, ఇంజనీరింగ్ సతీష్, వీళ్ళు 3 కలిసి మా అబ్బాయిని తీసుకుపోవడం జరిగింది. ఇది జరిగిన వ్యవధిలో అదే రోజు మా అబ్బాయికి స్విమ్మింగ్ వస్తుంది, ఈత కూడా వస్తుంది. ఆ ఈత కొట్టుకుంటూ సమయంలో వాళ్ళు 3 చెప్పే ఆ విధానాన్ని బట్టి నాకు ఒకటి అనుమానం ఉన్నది. ఏమన్నా ఉంటే, నా అబ్బాయి ఈత వచ్చినప్పటికైనా నా అబ్బాయి ఎలా చనిపోతాడు, నీట మునిగి. మళ్ళా అదేవిధంగా అబ్బాయికి తలపైన గాయాలున్నాయి, వీపులో గాయాలున్నాయి, మెడ మీద గాయాలున్నాయి, ఇవన్నీ గాయాలున్నాయి. ఈ అనుమానం మాకు బాగా బాధ ఉంది. ఇది పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము కంప్లీట్ చేశాము, ఈ కేసు నడుస్తుంది. ఈ క్రమంలో కనీసానికి ఎంఎస్ కన్స్ట్రక్షన్ MD అయితే ఎవరైతే ఉన్నారో సలావుద్దీన్, అదేవిధంగా ఎంఎస్ కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్ సతీష్ పటేల్ అంటేనే ఇప్పటికి నెల అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించిన ఒక దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఇదే అనుమానం, వాళ్ళు వస్తలేరు కాబట్టి మాకు ఈరోజు వాళ్ళపైన చాలా అనుమానం ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరూ మా అబ్బాయి విషయంలో స్పందించి తగు న్యాయం చేయాలని ఇది నేను మనవి చేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఆన్ డ్యూటీలో తీసుకెళ్ళిండ్రు, 11:30 మధ్యలో తీసుకెళ్తే నాకు 1:04 నాకు ఫోన్ చేయడం జరిగింది. కారులో తీసుకుపోయారు. ఇప్పుడు కారు కూడా లేదు, పోలీస్ స్టేషన్లో కారు లేదు. ఒక ఫోనే హ్యాండ్ఓవర్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు, కానీ బట్టలు లేవు, అందులో ఉన్న పర్సు లేదు, పాన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. మాకు ఇవే ఒకటే మాకు ఇచ్చేసిండ్రు, మాకు అంతకుమించి మాకు ఏం తెలియదు అని మన పోలీసు సార్లు అంటున్నారు. మరి తగు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ మీకు వేడుకుంటున్నా. దయచేసి మా పట్ల కొంచెం న్యాయం జరిగించాలని, మా అబ్బాయి పట్ల న్యాయం జరిగించాలని ప్రాధేయపడుతూ మీకు దండాలు పెడుతున్నా. ఎంఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మాకు ఇప్పటి వరకు కూడా వచ్చి పరామర్శించాలి, కనీసం ఫోన్ చేయలే. ఒకవేళ వాళ్ళే తప్పు లేదు అని వాళ్ళకు అనుకుంటే వాళ్ళు రావచ్చు, కానీ రాలేరు కాబట్టి వాళ్ళది ఏదో కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండదని నాకు కొంచెం అనుమానం ఉన్నది. పోలీసు విచారణ ఏం జరుగుతుందంటే, మీరు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి అనుమానాస్పదంతో మృతి చెందిండు కావా అని సార్లు ఎస్ఐ గారు ఏమంటున్నారంటే, లక్ష్మారెడ్డి గారు, ఆ ఎస్ఐ గారు ఏమంటున్నారంటే, మాకు FXL రిపోర్టు మళ్ళీ ఒకటి రావాలి, వచ్చినాక బయట చనిపోయిండా లేకుంటే లోపలికి పోయినాక చనిపోయిండా అనేది మాకు ఒక్కటి వస్తే మాత్రం, ఒకవేళ బయట చంపేసి అంటే వేసిందని తెలిసి ఎవరిని కూడా వదిలిపెట్టా అని ఎస్ఐ గారు మాకు మొన్న చెప్పడం జరిగింది. కానీ ఇది ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ రాలేదు.
అసలు ఏం జరిగిందో వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మడం జరుగుతుంది. కానీ మామూలుగా కొంచెం గట్టిగా పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అయోమయం పరిస్థితుల్లో మేమున్నాం. ఇంకేం చేస్తారో ఏం జరుగుతుందో అని కొంచెం భయ ఆందోళనలు మేము గురవుతున్నాం. దయచేసి మా పట్ల కొంచెం మమ్మల్ని, మా భార్యకు లో బీపీ, నేను పేషెంట్నే, నాకు కూడా హెల్త్ ఇష్యూ మంచిగా లేదు. నా అబ్బాయి చిన్న కొడుకు, అతనికి లోక జ్ఞానం ఇంకా తెలియదు. దీని పట్ల ప్రతి ఒక్కరు మాకు న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నా. ఇది జరిగి ఈ రోజుకు 29 రోజులు, ఈ రోజుకి రేపటికి నెల 1 మంత్. ఈ నెల రోజుల బట్టి కూడా ఎవరు మా దగ్గరికి రాలేదు, మాతోటి ఎట్లాంటి మాట మాట్లాడలేదు. నా కొడుకు గురించి కూడా వాళ్ళు ఏం చేసిండ్రు అనేది మాకు ఏది తెలుస్తలేదు. ఆ పోలీస్ స్టేషన్కి పోతే కూడా వాళ్ళు చెప్పిందే వినుడైతుంది తప్ప వాళ్ళ పట్ల మా పట్ల వాళ్ళు ఏం న్యాయం చేస్తాండ్రు అనేది మాకు అనిపించలేదు. వాళ్ళ మీద నమ్మకం అనేది లేదు. నా కొడుకు వాడు ఎట్లా ఈతకు పోయేటాడు డ్రైవర్ మీద పోతాడా, డ్యూటీకి పోయేటాడు డ్రైవర్ మీద పోతాడా. నా కొడుకు బట్టలు లేవు, నా కొడుకు ఆధార్ కార్డు లేదు, ఏది లేదు. అవన్నీ మాకేం తెలియదు అంటారు, కానీ ఏమైంది అనేది కూడా మాకు తెలుస్తలేదు. మరి ఈ పోలీసు వాళ్ళు ఇవన్నీ ఎందుకు అది చేయలేదు? ఒక సెల్ మాత్రం ఒకటి ఎందుకు తీసుకున్నారు? నా కొడుకు బట్టలు ఎందుకు తీయలేదు? వాని ఆధార్ కార్డు ఏమైంది? వాని పర్స్ ఏమైంది? వాని బట్టలు ఏమైనాయి? ఎలాంటిది మాకు ఏం చెప్తలేరు పోలీసు వాళ్ళు. వాళ్ళ పోలీసు వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనేది కూడా మాకు ఏం నమ్మకం లేదు. మా బాబు బ్రతికున్నప్పుడు ఫస్ట్ వేయినాక ఒక 2 రోజులు చెప్పిండు, వాని వెంబడి ఉన్న వాళ్ళు వాడిని ఒంటరిగా వదిలిపెట్టి ఏటో జలసాలకు పోతాను అని చెప్పిండు. ఒంటరిగా రూమ్లో వదిలిపెట్టి పోతాను రమ్మా అని చెప్పిండు. చెప్తే సరే బిడ్డ వాళ్ళు అత్తరు కావచ్చు అని చెప్పంటే వాళ్ళు ఎప్పుడో రాత్రి 12-1 వచ్చిండ్రట. అట్లాంటి ఏం చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఈ విషయాలు చెప్పినప్పుడు కొంచెం బాధపడ్డాడు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి పోతాను రమ్మ, నాతోటి టిఫిన్లు మోపిస్తాను, నన్ను ఇటు పొమ్మంటారు అటు పొమ్మంటారు అని చెప్పిండు. చెప్తే వాళ్ళ డాడీకి చెప్పిన వాళ్ళ డాడీ వాళ్ళను నా కొడుకు చేసేది ఏం పని, మీరు చెప్పేది ఏం పని చెప్పి వాళ్ళ పైన సార్ తోటి వాళ్ళ డాడీ మాట్లాడిండు. ఆ సార్ వచ్చి వీళ్ళతోటి ఏమన్నాడో తెలియదు. అప్పటి నుండి ఆ పని చెప్పలేరట. కానీ ఆ కోపంతో ఇట్లా వీడు చెప్పిన పని వినకుండా మాకే సమాధానం చెప్పిస్తాండు, సార్కి అన్ని చెప్తాను ఇట్లా ఏమన్నా చేసిండ్రా, లేకపోతే అదేం జరిగింది? సరే ఈతకు పోయిన నా కొడుకు ఒంటి నిండా గాయాలు ఎట్లుంటాయి అనేది మాకు అనుమానం ఉంది వాళ్ళ మీద. వచ్చు, మా బాబుకి ఈత వచ్చు, మంచిగానే ఈత కొడతాడు. ఇక్కడ ఊళ్ళో కూడా పోయిండు ఈతకు, అక్కడ కూడా ఈత మంచిగానే కొడతాడు. మా బాబు పట్ల మా పట్ల న్యాయం కావాలని కోరుకుంటున్నాం. అవును, ఉద్దేశపూర్వకంగానే చేసిండ్రు, అందుకే ఏం కేర్ చేస్తలేరు. మరి ఇప్పుడు నెల రోజుల బట్టి వాళ్ళు ఎందుకు మాకు ఏం అది చేయొద్దు. వాళ్ళ సారు, ఆయన పేరు ఏం పేరు, సతీష్ పటేల్ అని, ఆయన ఫోన్ చేసిండు. 1:04 నిమిషాలకు చేసిండు మాకు ఫోను. ఆ 1:04 నిమిషాలకు మేము ఇక్కడ నుండి తొందరనే బయలుదేరినాం. అక్కడికి పోయేసరికి అప్పుడు ఏం చేసిండు, మా బాబుకు చెరువుల గల్లంత అయిండు, ఒక 5-10 నిమిషాలు అయితే అందైనా కనబడక మీరు తొందరగా రారి అని చెప్పిండ్రు. చెప్పిన వెంటనే మేము వెహికల్ తీసుకొని వెళ్ళిపోయినాం. అక్కడికి పోయేసరికి తీసుకుపోయినరు, కథం సర్జరీ ఆ రూమ్లో వేసిండ్రు, మార్చర్ రూమ్లో వేసేసిండ్రు. చూపించలే, చెరువు కట్టకాడ లేడు నా కొడుకు. నేను పోయేసరికి ఏ చెరువులనైతే చనిపోయిండో అక్కడ లేడు నా కొడుకు. మమ్మల్ని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కే తీసుకుపోయినరు. పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయేదాకా మా మరుదులు నేను ఏడా భయపడుతున్నా నాకు ఏమవుతుందో అని, నా కొడుకు ఏమైంది అని నేనంటే గ్లూకోజులు ఎక్కిస్తాను వదినే సివిల్ హాస్పిటల్లో గ్లూకోజులు ఎక్కిస్తాను వదిన అని నా యారాన్లు మా మరుదులు చెప్తే నేను అదే భరోసా మీద పోయినా. కానీ వీళ్ళు చక్కగా పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిన తర్వాత ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండ్రు, నా కొడుకు ఏమైంది, నా కొడుకు గ్లూకోజులు ఎక్కుతానే అంటే హాస్పిటల్ కదా మనం పోయేది, స్టేషన్కి ఎందుకు వచ్చినాం అని అనేదాకా సుతం మా కొడుకు ఇది జరిగింది అనేది మాకు తెలియదు. అక్కడికి పోయిన తర్వాతనే మాకు ఈ విషయం తెలిసింది. ఆ నుంచి మళ్ళీ మేము హాస్పిటల్కి పోయేసరికి మార్చర్ రూమ్లో వేసిండ్రు, అయిపోయింది. వాని మీద కనీసం ఏం లేదు, ఒక డ్రైవర్ తప్ప ఏది లేదు, గాయాలు డ్రైవర్ తప్ప నా కొడుకు ఇంకోటి ఏమి లేదు ఆడ.
అది తీసుకుపోయిన కారు బట్టలు అవన్నీ వాళ్ళు పోలీసు వాళ్ళు అందులో స్టేషన్లో పెట్టినాము అని అన్నారు. కానీ మళ్ళీ మొన్న పోయేసరికి కారు లేదు, ఒక సెల్ మాత్రం ఉన్నది. నా కొడుకు బట్టలు లేవు, ఆధార్ కార్డు లేదు, ఏది లేదు, పర్సు లేదు, ఇవ్వట్లేదు. ఆ ఫోన్ కూడా మాకు ఇస్తలేరు. ఇప్పటి వరకు ఏం చేయలే. ఇప్పటిదాకా మేము గోలుకోవడానికి చాలా కష్టమైంది. ఇప్పుడు ఈ రోజు నుంచి కొంచెం లేచి నిలబడ్డాం. ఎందుకంటే నా వెనకాల నా ఇంకో కొడుకున్నాడు. మేమేమన్నా అనారోగ్యంతో గురైతే నా కొడుకు ఇంక ఇబ్బంది అవుతుందని కొంచెం మేము ఇప్పటికిప్పుడు కొంచెం లేచి నిలబడుతున్నాం మా బంధువుల సహాయంతో. అంతకంటే ఇంకా నాకంటే నా భార్య ఆమె లేస్తలేదు. ఈరోజు లేచి నిలబడుతుంది. ఈరోజు అటు ఇటు ఇల్లు ఉన్నారని ఇలా ముందు తిరగడం జరుగుతుంది. అంతకంటే ఇంకెక్కువ అయితే అస్సలకి బయటకు పోతలేదు, వస్తలేదు. ఈమెకు ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో కూడా తెలియదు ఈ బాధతోటి. ఇదంతా టోటల్గా వచ్చేసి ఒక ఎంఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ఈ పద్ధతులు కరెక్ట్ లేదు కాబట్టి వీళ్ళు చేసిన అమానుష్యం అనే నాకు ఒకటి డౌట్గా ఉన్నది. వాళ్ళు ఎలాంటి తప్పు వాళ్ళ దగ్గర నుంచి జరగనప్పుడు ఇక్కడికి రావాలి, పరామర్శించాలి కదా. ఒక 10 రోజులు కాదు, ఒక 2 రోజులు మనతోటి ఉన్న వ్యక్తికి ఏమన్నా అయితే అయ్యో పాపమనని మనం సాయం చేస్తాం, పోయి అడుగుతాం. అలాంటి మనుషులు కనీసం ఇట్లా చనిపోయిన మనిషి దగ్గరకు వచ్చి కూడా మీరు ఏమైంది అని అడగకుండా ఉన్నారంటే ఏదో తప్పు మీ దగ్గర ఉంటేనే కదా. బాబు ఎలా చనిపోయిండు, మాకు అది కావాలి. ఇప్పుడు నెల రోజుల నుంచి మేము ఎట్లా చనిపోయిండు, మా పిల్లగాడు ఎట్లా చనిపోయిండు అని సతమతం అవుతున్నాం. మా అక్కకు బీపీ పేషెంట్, ఆమెకు బీపీ డౌన్ అవుతుంది. ఆమె కనీసం చనిపోయిన విషయం కూడా తెలియకుండా తీసుకుపోయినాం అక్కడి వరకు. చెట్టంతా కొడుకును పోగొట్టుకొని వాళ్ళు ఇబ్బందుల పాలై అతను మా బావకు కూడా ఆరోగ్యం బాగలేదు, ఈమెకు ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఆయన వీళ్ళని సాదుతాడు అనుకుంటే ఈ పరిస్థితులు మాకు ఇట్లా శివమై కనబడ్డాక మేము ఎట్లుంటాం చెప్పండి మీరు. కనీసం ఏమైంది, ఎలాంటి పరిస్థితి, మరి అయ్యో నాతోటి వర్క్ చేసిన వాళ్ళ కొడుకు మరి మా ఫీల్డ్కి వచ్చినాకనే ఇట్లా జరిగింది, మరి ఏంటిది పరిస్థితి అని ఇప్పటి వరకు కూడా రావాలి కదా. అదే కదా రావాలి కదా. మా దగ్గర పనిచేసిన వ్యక్తి కొడుకే కదా, మరి మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేము వెళ్ళి పరామర్శిస్తాం. మరి ఏంటి ఎలా జరిగింది అనేది తోటి వాళ్ళనైనా అడిగి తెలుసుకుంటామని వాళ్ళకైనా కొంచెం ఉండాలి కదా. తప్పు అయినప్పుడు రావడానికి వాళ్ళకేంటి భయం. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్స్ పోలీసు వారికి తెలియజేయనది ఏమనగా నా కొడుకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటాను. హుస్నాబాద్ సిఐ గారికి, ఎస్ఐ గారికి మనవి చేస్తున్నాను. దయచేసి సరి అయిన విచారణ జరిపించి ఏ విధంగా చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు అనేది విచారణ చేసి న్యాయం చేయించి మాకు సరి అయిన న్యాయం జరగాలని సిఐ గారికి, ఎస్ఐ గారికి చేతులు జోడించి అదేవిధంగా హుస్నాబాదు పిఎస్ టోటల్గా హృదయపూర్వక దండాలు పెట్టి ప్రాధేయపడుతున్నా సార్. దయచేసి మా పట్ల న్యాయం జరగాలని కోరుకుంటున్నా. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.